ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. నా రూమ్లోకి వెళ్ళిపోయి గట్టిగా గడియ వేసుకొని బెడ్కి అడ్డంగా పడిపోదాం అనుకునేసరికి ఒళ్ళు ఎందుకో చాలా చిరాగ్గా జిగటగా అనిపించింది. మేబీ అన్ని పనులు చేసేసరికి నాలో ఓపిక కూడా జీరోకే పడిపోయింది అనుకుంటా. అందుకే ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి హాట్ వాటర్ ఏం పెట్టుకోకుండా కూల్ వాటర్తో ఫుల్గా బాతింగ్ చేసేసాను. జస్ట్ ఆ 3 పనులకి నాకు ఇలా అనిపిస్తే మరి అన్ని సంవత్సరాల నుంచి అందరి అమ్మలు మనకి ఏం అవసరం కావాలన్నా ప్రతిదీ దగ్గరుండి చూస్తూ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరం పిల్లల కోసం, భర్త కోసం, ఫ్యామిలీ కోసం కష్టపడుతూనే ఉంటారు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా అనిపించాలి? నిజంగా జాబ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళకన్నా ఇలా 24 గంటలు ఇంట్లోనే ఉండి పనులు చేసేవాళ్ళే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఆ క్షణం చల్లని నీళ్ళు ఒంటి మీద పడేసరికి బాడీ మొత్తం గాల్లో తేలిపోయిన ఫీలింగ్ కలిగింది. శుభ్రంగా ఈసారి ఒక మంచి చూడీదార్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి వచ్చాను. టైం 1కి దగ్గరలో ఉండటంతో ఇందాక ఆయిల్ పెట్టిన హెయిర్ అలాగే ఉండేసరికి దాన్ని నీట్గా చిక్కు తీసి అంటే మనది బారడు జడ కాదు, ఉండేదే నడుం వరకు. అది కూడా నాగుపాము, త్రాచుపామంతా కూడా కాదు, జస్ట్ కట్లపామంతా. అయినా అది అసలు నా మాటే వినదు. నా జడ ఎప్పుడు చూడు చిక్కు పడుతూనే ఉంటుంది. అది తీసుకునే లోపు నాకు సినిమా కనబడుతుంది. ఓపిగ్గా దాన్ని చిక్కు తీసుకొని టైట్గా జడని కాస్త మొహానికి ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ పౌడర్ రాసి బ్లాక్ స్టిక్కర్ 2 ఐబ్రోస్ మధ్య చక్కగా పెట్టుకున్నాను. ముఖంలో చూస్తేనే లక్ష్మి కళ ఒట్టి పడుతుందంట కదా బొట్టు పెట్టుకుంటే. దానికి మనం కొంచెం ఎక్స్ట్రాగా కింద కుంకుమ పెట్టి ఇంకోసారి అద్దంలో చూసుకున్నాను. పండు, నువ్వు నిజంగా న్యాచురల్ బ్యూటీవే, ఒరిజినల్ గ్లామర్ నీది. విరాట్కి నువ్వు ఇంత ఈజీగా ఎప్పుడో 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే దొరికేశావంటే అతగాడు పూర్వజన్మలో ఏదో గొప్ప పని చేసి ఉంటాడు, లేదా ఎక్కడో మర్చేసుకుని పుట్టాడు. ఈ జన్మలోనే అని నాకు నేనే పొగుడుకుంటూ అలా బెడ్ మీద కూర్చున్నాను. నేను నిజంగా నడుం పట్టేసింది. అసలు లేవబుద్ధి కావడం లేదు. ఒక సైడ్కి పడుకొని అలాగే నొక్కుంటూ ఉన్నాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు. మా అమ్మ డోర్ బాది నాకు ఫోన్ చేసే వరకు మెలకువ కూడా రానంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. టైము 2:30 అవుతున్న టైంలో ఫుల్ డిస్టర్బ్ అవ్వడంతో వచ్చి డోర్ ఓపెన్ చేశాను. మా అమ్మ నా తల మీద, చెంపల మీద చేతులు పెట్టి చూస్తూ, ఏంటి పండు, అన్నం కూడా తినకుండా నిద్రపోయావా ఏంటి? డ్రెస్ మార్చావు, స్నానం చేసావు కదా అని అడుగుతూ అన్నం ప్లేట్తో నా రూమ్లోకి వచ్చి నన్ను కూర్చోబెట్టి తను నా ఎదురుగా కూర్చుంది. జ్వరం ఏమైనా వచ్చిందా లేదు కదా అంటూ ప్లేట్లో ముద్దలు కలుపుతూ ఉంటే అంత పని నాతో చేయించడం ఎందుకు, ఇప్పుడు ఇంత కంగారు పడటం ఎందుకు అనుకుంటూ బుద్ధిగా ఆకలిస్తుంటే నోరు తెరిచాను నేను. మా అమ్మ పప్పుచారు భలే కాస్తుందబ్బా, ఎంత బాగుంటుందో, కారం లేకుండా అలా అని చప్పగా కాకుండా అదేదో ఒక రకమైన టేస్ట్తో భలే ఉంటుంది. ఇంకా అందులోకి వేసే పెప్పర్ ఆమ్లెట్ అయితే అదర్స్. అసలు ఒక్కొక్క ముద్ద పప్పుచారులో హెవీగా కలుపుతూ కొంచెం ఆమ్లెట్ పీస్ తీస్తూ తినిపిస్తుంటే రోజు కంటే 10 ముద్దలు ఎక్కువే తినేసినట్లున్నా నేను. అన్నీ తినిపించి దిష్టి తీసి పడుకో కాసేపు అని చెప్పి డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయింది మా అమ్మ. జెండు బామన్నా రాసుకుందాం అనుకుంటే అటువైపుకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కడుందో ఏమో ఒక టైగర్ బామ్ వెతుక్కొని రాసుకుంటూ ఉందామనుకునే లోపు నా చెయ్యి నడుం వరకు అందలేదు. అంటే ఎవరి చెయ్యి ఎవరి నడుముకు అందదనుకోండి, అది వేరే విషయం అనుకుంటూ కన్నీళ్ళు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ పిల్లలో మొహం దాచేశాను నేను. దేవుడా, ఇంటి పనులు ఎంత కష్టమా, కానీ అవి చేస్తే వచ్చిన హ్యాపీనెస్ మాత్రం నాకు వేరే లెవెల్ అనుకుంటూ పడుకున్నాను నేను. అంతలో ఫోన్ రింగ్ అయింది. కానీ అంతలో ఆ రింగ్ టోన్ మనది కాదేమోలే అనుకుని లైట్ తీసుకున్నా. అనేకంటే నాకు నా ఫోన్ రింగ్ టోన్ గుర్తులేదు, ప్లస్ లిఫ్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అలాగే పడుకొని ఉన్నాను నేను. కాసేపటికి మళ్ళీ రింగ్ అయితే ఎవరో అనుకుంటూ అలాగే కళ్ళు తిరగకుండానే చేత్తో తడుముతూ నా ఫోన్ని వెతికి పట్టుకొని చూసేసరికి విరాట్ నుండి వీడియో కాల్ వస్తూ కనిపించింది. మనకున్న ఏకైక శత్రువు, మిత్రువు నా బుజ్జి నాని విరాటే కాబట్టి వెంటనే లిఫ్ట్ చేశాను నేను. కానీ నేను ఏడుస్తున్నా.
ఎంత కళ్ళు తుడుచుకున్నా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తాడు. కాబట్టి కొంచెం ఫోన్ సైడ్కి పెట్టి హలో చెప్పు విరాట్ అని అడిగాను నేను. ఫేస్ చూపించే అటువైపు నుండి వచ్చిన ఆన్సర్, అమ్మో ఇప్పుడు కనుక ముఖం చూపించినా అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అరుస్తాడేమో అనుకుంటూ, లేదులే విరాట్ మొహం చూపించకూడదు అని నేనంటే, ఏమైనా వ్రతం చేస్తున్నావా అని విరాట్ అంటుంటే, లేదు ఫేస్ మాస్క్ వేసుకున్నా అని చెప్పాను నేను. ఆ చేతులు చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడే స్నానం చేసి వచ్చామని. కానీ ఓవర్ చేయకుండా ఫేస్ చూయించు అని కొంచెం బేస్ వాయిస్ తోటి అడిగాడు, కొంచెం కోపంగా కూడా. ఇప్పుడు నా మొహం చూస్తే ఖచ్చితంగా ఏడుస్తున్నా అని తెలిసిపోతుంది. ఆ చిన్న పనులకే ఏడుస్తున్నావా అని తిడతాడో లేకుంటే ఓదారుస్తాడో చూద్దాం అనుకుంటూ కొంచెం కొంచెంగా కళ్ళు మూసుకొని ఫేస్ని స్క్రీన్ వైపుకు తిప్పేశాను నేను. ఏమైనా వ్రతం చేస్తున్నావా అని విరాట్ అంటుంటే, లేదు ఫేస్ మాస్క్ వేసుకున్నా అని చెప్పాను. ఆ చేతులు చూస్తే తెలిసిపోతుంది అప్పుడే స్నానం చేసి వచ్చామని. కానీ ఓవర్ చేయకుండా ఫేస్ చూయించు అని కొంచెం బేస్ వాయిస్తో అడిగేసరికి కొంచెం కోపంగా కూడా, ఇప్పుడు నా మొహం చూస్తే ఖచ్చితంగా ఏడుస్తున్నా అని తెలిసిపోతుంది అని ఆ చిన్న పనులకే ఏడుస్తున్నావా అని తిడతాడా లేకుంటే ఓదారుస్తాడో చూద్దామని అనుకుంటూ కొంచెం కొంచెంగా కళ్ళు మూసుకొని ఫేస్ని స్క్రీన్ వైపుకి తిప్పేశాను నేను. ఇంకేముంది, విరాట్ చెప్పినాక మనం చేయక తప్పదు కదా, అందుకని ఫేస్ని కంప్లీట్గా ఫోన్ వైపుకి తిప్పేశాను నేను. అస్సలు చూడకుండానే నేను ఏ డ్రెస్ వేసుకున్నానో ఏం పనులు చేస్తున్నానో చెప్పే విరాట్కి నా ఫేస్ చూసి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు కదా. ఎర్రగా అయిపోయిన నా మొహాన్ని చూశాడు తను. వసు అని పిలిచాడు విరాట్. ఆ పిలుపులో కమాండ్ లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఫస్ట్ టైం అబ్బా నా విరాట్ ప్రేమగా ఇలా వసు అని పిలవడం. దాంతో మనకి కాళ్ళు భూమి మీద ఎక్కడ ఉంటాయి, ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అంతే, నా ఒళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, నడుము నొప్పులు అన్నీ మర్చిపోయి లేచి సరిగ్గా కూర్చుని ఒళ్ళోకి పిల్లోని తీసుకుని ఫోన్లో మొహం దూర్చేశాను. చూస్తుంటే ఆఫీస్కి వెళ్ళినట్టు లేడు, ఇంకా తన రూమ్లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నా బాధ మరిచి విరాట్ ఆఫీస్కి వెళ్ళలేదా, ఎందుకు హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందా అంటూ గాబరాగా ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాను. కానీ దానికి విరాట్, లేదురా ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏం లేవు, వెళ్ళాలనిపించలేదు అని చెప్పి తాను కూడా బెడ్ ఎక్కి ఆనుకొని కూర్చున్నాడు. ఏంటి ఫేస్ అలా డల్ అయిపోయింది అని విరాట్ అడిగితే కవర్ చేసుకోవడానికి చూస్తూ, అలా ఏం లేదు, నీకు దూరం నుండి అలా అనిపిస్తుంది అంతే అని చెప్పాను నేను. వసు, డోంట్ ట్రై టు హైడ్ ఫ్రమ్ మీ. నువ్వు అలసిపోయావు, లేదా నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. నేను జస్ట్ వర్క్ రావాలి అని చెప్పాను. కానీ ఇప్పటి నుండి అంత కుస్తీ అవసరమా? రేపటి నుంచి నువ్వేం చేయాల్సిన అవసరం లేదులే అని చెప్పాడు. కానీ మనకి పొద్దున్నే జ్ఞానోదయం అయింది కదా, సెల్ఫ్ మోటివేషన్. దాంతో లేదు విరాట్ నేను నేర్చుకుంటాను అని చెప్పాను. ఎలా అయిపోయావో చూసుకున్నావా? 1 డేకే నేను నిన్ను ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్తే నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటావా? ఏం అవసరం లేదు. అత్తయ్యకి నేను కాల్ చేసి చెప్తానులే, నువ్వు వర్క్ జోలికి ఏమీ వెళ్ళకు అని విరాట్ అనగానే ఎందుకో తెలియదు ఒక హ్యాపీ మూమెంట్ అనిపించింది నాకు. నిజంగా ఇలాంటి వాడు మన లైఫ్లోకి వస్తే ఇంకేముంది, హ్యాపీనే కదా అనుకుంటూ, అంటే హార్ట్ లోపల కొంచెం బటర్ఫ్లై డాన్సింగ్ చేస్తున్నాయన్నమాట. పనులు చేయక్కర్లేదని, కానీ పైకి మాత్రం మనం వెంటనే ఓపెన్ అయిపోకూడదు కదా, అందుకని కాసేపు అలా సోప్ వేసేసాం అన్నమాట. ఫైనల్లీ నా విరాట్తో అయితే వర్క్ చేయనవసరం లేదు అని అనిపించుకున్నాను నేను. ఇక మిగిలింది మా అమ్మ ఏమంటుందో చూడాలి. సరే అని ఇంకా మళ్ళీ ఇందాక విరాట్ ఏమన్నాడో సరిగ్గా గుర్తురాక అడిగాను. నువ్వు ఆఫీస్కి వెళ్తే నేనెందుకు ఇంట్లో ఉంటాను అని నేను అడిగితే, బెంగళూరులో పానీపూరి స్టాల్ పెట్టుకుంటావా అని అడిగాడు విరాట్ కొంచెం అల్లరిగా. మళ్ళీ ఆ కళ్ళతో నవ్వడం స్టార్ట్ చేశాడబ్బా. ఆ కళ్ళతో నవ్వడం ఎవరు నేర్పించారు ఏంటో ఈయన గారికి అనుకుంటూ, ఏం లేదులే అని మూతి 3 వంకలు కాదు కానీ ఒక పక్కకి తిప్పుకున్నాను నేను. 2nd ఇయర్ ఎండింగ్ ఆర్ 3rd ఇయర్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోతే 2 ఇయర్స్ ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటావా బీటెక్ కంప్లీట్ చేయకుండా అని విరాట్ క్లారిటీ ఇచ్చేసరికి
అవును కదా, మన స్టడీస్ ఉన్నాయి. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంటూ ఓకే ఓకే మర్చిపోయానులే అని చెప్పి ఇంకా అలా విరాట్తో స్వీటీ నాటీ థింగ్స్ చేయడం మాట్లాడటం స్టార్ట్ చేశాను. పాపం ఒక గంటకి విరాట్కి చాలా ఇది అనిపించిందేమో. నీకు ఫోన్ చేయడం కంటే లేని వర్క్ని కల్పించుకొని మరి చేయడం బెటర్ అని చెప్పి వెంటనే కట్ చేశాడు. మీరే చెప్పండి, నా నోరేమైనా అంత పెద్దదా? ఏం మాట్లాడుతాను నేను? ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? నైట్కి ఏం తింటావు? రేపు ఆఫీస్కి వెళ్తావా లేదా? ఫ్యూచర్లో మనం అక్కడికి వెళ్దాం. ఒకవేళ ఇలా జరిగితే ఏం చేయాలి? అలా కాకుండా ఇలా జరిగితే ఏం చేయాలి అని తప్ప నేనేమైనా ఎక్కువ మాట్లాడుతానా? ఏంటో అందరూ వాగుడుకాయని చూసినట్టు చూస్తారు. ఇక నుండి అస్సలు నేను మాట్లాడనబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.